నేను మీడియా ముఖంగా ఒకటే అడుగుతున్నా. నువ్వు క్వాలిఫికేషన్ లేకుండా డాక్టర్ అని చెప్పుకున్నావు. ఒక 6 నెలల్లో థీసిస్ సబ్మిట్ చేస్తా అన్నావు. నువ్వు ఇప్పుడు దాకా చేసిన దానికి కాను నువ్వు ఏ థీసిస్ సబ్మిట్ చేస్తావనేది అందరికీ అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ డాక్టర్ అనే టైటిల్ తీయకపోతే దీన్ని సోషల్ అండ్ లీగల్ ప్లాట్ఫామ్స్ మీద ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్ళి వదులుతాం. ఎందుకంటే నీలాగే దేర్ ఆర్ అదర్ విమెన్. నీకు ఎంత ధైర్యం ఉంటే, ఆడపిల్లలంటే ఆషామాషిగా ఉందా? దట్ మిస్టర్ వినీలా కొండపల్లి వైఫ్ ఎర్న్ చేస్తుంటే నువ్వేంటి మధ్యలో వచ్చి క్లయింట్స్ని ట్రీట్ చేసే విధానం ఏంటది? ఇదేదో చాలా పెద్ద ఆస్క్ అనుకోపోతారేమో. ఇది మినిమం ఆస్క్. ఎక్కువ మాట్లాడితే డిమాండ్. మా ఫ్రెటర్నిటీ అందరి తరఫున నేను మాట్లాడుతున్నా. దిస్ ఇస్ ఫర్ ఆల్ ద డాక్టర్స్. జెన్యూన్గా క్వాలిఫై అయ్యి మేము డాక్టర్లము, మేము క్వాలిఫైడ్ అని చెప్పుకోవాల్సిన దరిద్రం పడుతుంది. క్వాలిఫైడ్ డాక్టర్స్ వాళ్ళ విజిబిలిటీ ఎక్స్టెంట్ అయిపోయేదాకా చేస్తారు వీళ్ళని వదిలేస్తే. ఐ విల్ ఫైట్ ఫర్ దెమ్. నేను మాట్లాడతాను.